వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల నందు పండ్ల పంపిణీ నిర్వహించారు. మంచాల రామకృష్ణ, జిడుగు తులసి, డివిఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యశాలలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో దడ్డక ఆదినారాయణ, వీరవల్లి మురళి, కనెగంటి మురళి, శ్రీరామ్, సీను, పొన్నం విజయ్, ననపనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రివర్యులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి గుంటూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మంచాల రామకృష్ణ, జిడుగు తులసి, మరి డక్కా సాయి తదితరుల ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్లో మరి పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మరి మీ అందరికీ తెలుసు, మరి పద్మభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే మరి బ్లడ్ డొనేషన్ని సంస్థను ఏర్పాటు చేసి మరి లక్షలాది మందికి ప్రాణదానం చేసిన మహోన్నతమైన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. మరి అటువంటి ఉన్నతమైన ఆశయాలతోటి ఈ దేశానికి, దేశ ప్రజలకి, మరి తెలుగు రాష్ట్రాల ప్రజలకి సేవలు చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని గుంటూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చేసినందుకు ముందుగా చిరంజీవి ఫ్యాన్స్ కార్యకర్తలని, అభిమానులందరినీ కూడా హృదయపూర్వకంగా మరి వారిని అభినందిస్తూ మా ఆరాధ్య దేవు మెగాస్టార్ కొనగల చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమము మరియు తెనాలి జన సైనికులు మరియు మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ సందర్భంగా జిడుగు తులసి గారు, మంచాల రామకృష్ణ గారు వీళ్ళ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు డొనేషన్ కార్యక్రమం చేయబడుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యవసర అవసరమైన వాటి కూడా మేము డొనేట్ చేయదలుచుకున్నాము. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా తెనాలి జనసేన పార్టీ తరపు నుంచి మా శుభాకాంక్షలు తెలుపుతాం. స్థానిక స్టేషన్ రోడ్లోని వైష్ణవి కాలేజ్ మరియు అభ్యుదయ కళా సమితి సంయుక్తంగా అంతర్జాతీయ జానపద దినోత్సవ వేడుకలు అభ్యుదయ కళా సమితి ప్రధాన కార్యదర్శి మరియు వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపల్ పాటిపండ్ల శ్రీనివాసరావు సభకు అధ్యక్షత వహించారు. సభకు ముఖ్య అతిథిగా ఉప్పల వరదరాజులు డాక్టర్ రంగిశెట్టి రమేష్ పాల్గొన్నారు. జానపద అనగానే పల్లె ప్రజల మధ్యన సహజ సిద్ధంగా పుట్టిన కళలు అని, పల్లెవాసులు గుండె చప్పుడు జానపదమని, జాతీయ నిర్మాణానికి మూలం జానపద కళలు, అలాంటి సాంస్కృతిక వారసత్వాన్ని అర్థం చేసుకోవడం మనందరి బాధ్యతని కాలేజీ విద్యార్థులకు అతిథులు వివరించారు. మరియు జానపద మన సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపడానికి మరియు ప్రజల్లో అవగాహన కల్పించడానికి జానపద దినోత్సవం జరుపుకుంటారని వివరించారు. ఈ వేడుకలో అభ్యుదయ కళా సమితి వ్యవస్థాపకులు బొల్లిముంత కృష్ణ, బెల్లంకొండ వెంకట్, జానపద కళాకారులు శారద చలపతి, నాగమణి, భవానీ తదితరులు పాల్గొన్నారు. కళాకారులు ఆలపించిన జానపదాలు, వృత్తాలు విద్యార్థులను మరియు గగనశ్రీ నృత్యం ఎంతో అలరించింది. జానపదం జావళీల జానపదం జనజీవన స్రవంతిలో జనం గుండె పలికే గీతం జానపదం. కురిటి బిడ్డకై అమ్మ పాడిన తొలిపాట జానపదం. ప్రకృతి గుండె గుడిలో తొలి సవ్వడులే జానపదం. రైతన్నల మాగాణి పైరులమ్మ పాడే పాట జానపదం. అడవి బిడ్డల గుండెలు పలికే తొలి రాగాలే జానపదం. అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా అభ్యుదయ కళా సమితి, వైష్ణవి జూనియర్ కాలేజ్ సంయుక్తంగా ఈరోజు చాలా వైభవంగా జానపద కళోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఇది మన ప్రాచీనటువంటి సంస్కృతిని కాపాడటంలో మనమందరం ముందుండాలి. ఇటువంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా ఈ రోజున అభ్యుదయ కళా సమితి మరియు వైష్ణవి కాలేజీ తరఫున ఈ రోజున ఈ కాలేజీలో మన సంస్కృతి
ఎంతో పాతపడిపోయింది, ఎవరికీ తెలియదు. ఇవాళ పిల్లలంతా కాలేజీలో 4 గోడల మధ్య చదువుకోవడమే కానీ మరి పూర్వం అంటే అమ్మమ్మల ఇళ్ళకో తాతయ్యల ఇంటికి వెళ్తే కూడా వాళ్ళకి ఏమైనా తెలిసేది. ఇవాళ కేవలం చదువుతో మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు ఏం తెలియట్లేదు. ఇలాంటి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన భావి తరాలకి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ముందు వాళ్ళకి ఇటువంటి అన్నీ కూడా మర్చిపోకుండా, మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం చాలా ఆనందదాయకమని తెలియజేస్తాం. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని ఉదయ్ సుధీర్ పిలానిని తెనాలి రోటరీ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఉదయ్ సుధీర్ పిలాని కుటుంబం 3 తరాల నుండి రోటరీలో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు కూడా రోటరీ ఫౌండేషన్ కి ప్రతి సంవత్సరం $1000 పంపిస్తూ రోటరీ డిస్ట్రిక్ట్ 3150వ సేవా కార్యక్రమం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచి ఉదయ్ సుధీర్ పిలానిని క్లబ్ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని క్లబ్ ప్రతినిధులు హాజరయ్యారు. తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ ఇన్స్టాలేషన్కి వారు వస్తారని మనకి చెప్పడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్గా అదే రోజు ఇక్కడ మన దగ్గర ఉండే టైంలో ఆయన యూకేకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ అయింది. అయితే ఆయన వచ్చేటప్పుడు ఒక్క హామీతో వస్తున్నట్టు తెలిసింది నాకు. మరి ఆ హామీ ఏంటని అడిగా. యూ అనౌన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అన్నాడు. నేను ఇన్స్టేషన్కి వచ్చినప్పుడు 20 పుష్ కార్డ్స్కి అది ఒక ప్రాజెక్ట్ని రూపొందించాం దాదాపు గత ఫిబ్రవరి మార్చి ప్రాంతంలో. అది ఇవాళ మెటీరియలైజ్ అయింది. అప్పుడు మాట అన్నాడు, దాని డిస్ట్రిబ్యూషన్ మాత్రం నేను వస్తానన్నాడు. షూర్ అని అడిగా, షూర్ అన్నాడు. సరే డిస్ట్రిబ్యూషన్కి వచ్చినప్పుడు అప్పుడు ఈ ఆలోచన లేదు. మాట్లాడుకునేటప్పుడు నీ ఫ్లైట్ టైమింగ్స్ ఏంటి అని అడిగితే చెప్పాడు. అది చెప్పిన తర్వాత ఏంటంటే వస్తున్నాడు కదా అని చెప్పి మంగళగిరి వాళ్ళు నాకేం చెప్పారంటే ఆగస్ట్ 15న స్కూల్లో వాటర్ ప్లాంట్ ఇస్తున్నామండి, మీరే ఇనాగ్రేట్ చేయాలన్నారు. నేను కాదు, మన నాయకుడు వస్తున్నాడు, ఆయన చేత చేయించండి, క్లబ్బులు కూడా తెలుస్తాయి ఆయనకి ముందు. ఈ ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, గవర్నర్గా ఎలక్ట్ అయ్యాడు. సో ఇది అవసరం లేదనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అవసరం అని నేనంటాను. కార్యక్రమంలో అతిథులుగా పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, పీడీజీ తాళ రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ గవర్నర్ పాటిబండ్ల శివాని, అసిస్టెంట్ గవర్నర్ మలినేని పెరుమాళ్ళు, క్లబ్ కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ, ఇంటర్ క్లబ్స్ రిలేషన్ జోన్ చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్, డిస్ట్రిక్ట్ కేబినెట్ కన్నగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, వెంకటేశ్వరరావు, ఉపేంద్ర, జీవి నారాయణ, చేతన్ రాజు కొటారి, నరేష్ కుమార్, జైన్ తదితరులు పాల్గొన్నారు. Grandfather, father, myself, and I've been a Rotarian for 22 years in different continents. I've visited more than 100 clubs in Europe, US, Africa. But the kind of Rotary I see here in Andhra, it touches my heart. I mean, whenever I've come here, this is real Rotary, where people, friends get together, organize a club, and they meet regularly, and they have a lot of fun. And along with that, you are always doing something or the other, a service project. So this is what Rotary is all about. It's a community club. You serve your community, and you do it with pride, and you have fun while doing it. So your story, in fact the story that I learned today, since I don't come here often, and I will start coming, the story that I learned today about how Tenali does its business, is a story I will carry to many other clubs around the world. A lot of clubs can learn from it. They have this, I found out, a beautiful chit system where every month they get about 30,000 rupees to conduct their club affairs and socials. Their subscription is about 10,000, which barely covers the RI dues and district dues and all that. But apart from that, they are able to execute projects at short notice very effectively. ఈ కార్యక్రమానికి వచ్చిన ఉదయ్ పిలాని గారు 22 పుష్ కార్డ్స్ తెనాలి రోటరీ క్లబ్కి మా చేయూతి ఇచ్చినందుకు ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్తున్నాం. ఫ్యూచర్లో కూడా బ్లడ్ డొనేషన్ ఒకటి, ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్లో బెంచెస్ ఒకటి, 2-3 కార్యక్రమాలు ఈ నెలలోనే మేము చేస్తున్నాం.
ఈ కార్యక్రమం ఎంతో చెప్తూ ఈ సభని నడపవలసిందిగా టీడీపీ మైనార్టీ నాయకుడు షేక్ ఖాజా జన్మదినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మహమ్మద్ ఖుద్దూస్ రఫీ ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రఫీ, సాత్విక్, కె వెంకటేశ్వరరావు, సైఫ్ అలీ, నాగురా, లతీఫ్, అమీర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగ నాయకులు చెంచుపేట వాస్తవులు రఫీ గారి అన్న కుమారుడైన ఖాజా జన్మదిన సందర్భంగా ఈరోజు ఎంతో పవిత్రంగా ఏర్పాటు చేసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా బెత్తడి పొట్టకి గుప్పడి అన్నం పెట్టాలనే ఆశయంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఆ తర్వాత పేదోడికి 5 రూపాయలకే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా 2 పూట్ల భోజన కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా పుట్టినరోజు వేడుకలు అంటే కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య కాకుండా ఉన్న డబ్బులు పేదవాడికి గుప్పడి అన్నం ఆకలి తీర్చే విధంగా ఆలోచన చేసి ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా ఖాజా పుట్టినరోజు సందర్భంగా పేదలందరికీ ఈరోజు 400 మందికి పైగా స్పాన్సర్షిప్ ఇచ్చి పేదోడు ఆకలి తీర్చినటువంటి ఖాజా వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా రఫీ గారికి, స్నేహితులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా తమ్ముడు గారి కొడుకైనటువంటి షేక్ ఖాజా మొహిద్దీన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సిటీ న్యూస్ ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న కాలనీలో అనర్హులకు కేటాయించిన ఇళ్ల పట్టాలు రద్దు చేసి పేదలకు మంజూరు చేయాలి. ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన ఎల్ఐసి మహిళా ఉద్యోగులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.